కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ఆలేరు యాదగిరిగుట్టలోని స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తామని, రాబోయే కాలంలో 6 గ్యారెంటీ పథకాలను అందిస్తామని, మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేశారు. మన నియోజకవర్గ అభివృద్ధికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు యాదగిరిగుట్ట మండల కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఆయన దిశానిర్దేశంలో మేము ఆలేరు టౌన్ లో పొద్దున 6 రైల్వే స్టేషన్ నుంచి మొదలై ఆలేరు, తర్వాత ఆలేరులో ఉన్నటువంటి వ్యాపార ప్రాంతాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే జంగాల గల్లీ అక్కడ అన్ని ప్రచారం చేసుకుని తర్వాత యాదగిరిగుట్టకు వచ్చి యాదగిరిగుట్టలో కూడా ఇక్కడ వ్యాపారులు అందరినీ కలవడం, చిరు వ్యాపారులు అందరినీ కలవడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే నిన్ననే మొన్నటిదాకా మీ అందరికీ తెలుసు 7 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలు చేసుకున్నాము. కార్యకర్తలు బ్రహ్మాండమైన జోష్ ఉంది. మొన్ననే 7 నియోజకవర్గాలలో ఈ భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా బూత్ స్థాయిలో వెళ్లి అగ్రెసివ్ గా పనిచేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. అయితే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ వైఫల్యాల మీద మాట్లాడటానికి మంచిగా మాట్లాడి ప్రజల్ని చైతన్యవంతులు చేసిరు. మన ప్రజాస్వామ్యంలో 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ రోజు అందరం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు మనం ఒకటే చెప్పాలి, ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం ని కాపాడుకోనికే మే 13 నాడు స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతదేశంలో గెలిపించి రాహుల్ గాంధీ కూడా భువనగిరి ప్రజలకు నేను ఒక బిడ్డనై ఉంటా, నేను మా ఎమ్మెల్యేలందరికీ తోడుగా ఉండి పార్లమెంట్ లో భువనగిరి సమస్యలపై గలం విప్పి భువనగిరిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటా. ఏదైతే మనకు విభజన హామీలో 2014 తర్వాత రావాల్సినటువంటి తెలంగాణ నిధులు రాలేదు, ఆ నిధుల కోసం పోరాటం చేస్తా. ఎందుకంటే ఇక్కడ చాలా మా పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల సమస్యలు ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి. ఇక నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గాని ఏ నాయకుడైనా ఫస్ట్ టైం ప్రజల మధ్యన కొట్టి ఎదగాలన్నప్పుడు కొన్ని శక్తులు ఎదగనీయకుండా చేస్తే ఇది రాజకీయంలో చాలా ఇప్పుడు జరిగేదే. కాబట్టి ప్రజలు, నేను ఒక తెల్ల కాగితం లాంటి వాడిని, నాకంటూ ఏ మచ్చ లేదు. ఎవరైనా మచ్చ వేయడానికి ప్రయత్నించినా మీరు నమ్మకండి. ప్రతి దానికి మీరు క్లారిటీ తీసుకున్నాకనే చెప్పండి. ఈ బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం ప్రతి నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుల మీద చేసేటట్టుంటది. ముఖ్యంగా కొత్తగా ఎదిగే నాయకుల గురించి కొంతమందికి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. మీరెవ్వరు చేతులెత్తి జోడిస్తున్నా మీరెవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాలకు లోను కావద్దు. నేను బడుగు బలహీన జాతులందరి కోసం పనిచేసే వ్యక్తిని. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచిన తర్వాత ప్రజల మధ్యనే ఉండే వ్యక్తిని తెలియజేస్తున్నాను. ఉత్సాహవంతుడు, 30 ఏళ్లు పార్టీ సర్వీస్ చేసి ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రతి పేదోడిని హత్తున చేర్చుకుని ఈ వెనకబడ్డ ఆలేరు ప్రాంతం, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ లో అన్ని విధాలా కేంద్రం నుంచి కొట్లాడి పార్లమెంట్ లో భువనగిరి సమస్యల మీద గలం విప్పి మాట్లాడి ఈ ప్రాంతం గత 9.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గాని ఏమున్నా వాళ్ళ కొమ్ము కాసి పేద వర్గాలను ఇంకా అణిచివేసే ధోరణిగా ఉన్నత వర్గాలకు, అనిల్ అంబానీకి, ఆదానికి, అమజ్యానికే ఊడిగం చేసిర్రు. రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసిర్రు. ఇలా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ఏమనంటే దేవిని నమ్ముకున్నాడు, అక్షంతలు నమ్ముకున్నాడు, మతాన్ని నమ్ముకున్నాడు తప్ప పేద ప్రజలు నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తెచ్చింది. ఇలా ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఆ పేదల పార్టీ నుంచి మళ్లీ ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఇలా తెలంగాణను అత్యధికంగా నిధులు రాబట్టడానికి ఇలా భువనగిరి ప్రాంతం మళ్లీ అభివృద్ధి కావాలంటే చాణక్యమైన ఎప్పుడో గెలిచిపోయిండు. భారీ మెజార్టీ విషయపోతున్నాం కాబట్టి మొన్నేదైతే మీ బిడ్డ బీర్లేని 50,000 మెజార్టీ గెలిపించిందో మీ బిడ్డకు ఒక అన్నగా తోడడానికి చామల కింద వస్తున్నాడు. ఆలేరును అన్ని విధాలా ముందుంచడానికి మీ అందరి సహకారంతో నేను ముందుకు పోతున్నా. కేంద్రంలో కూడా నాకు తోడుండాలి. ఒక పెద్ద అన్నగా నిలవడానికి చామల కిరణ్ నాకు అన్నగా దొరికింది కాబట్టి ఏదైతే నన్ను ఆశీర్వదించారో అదే రీతిలో పెద్దన్నకి ఇంకా భారీ మెజార్టీ గెలిపించాలి. 17 సీట్లలో చామల కిరణ్ భారీ మెజార్టీతో భువనగిరిలో గెలవబోతున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించి యాదాద్రిని ఇంకా కూడా అభివృద్ధి చేసి మళ్లీ యాదగిరి పూర్వం చేస్తామని చెప్పి మాటిస్తూ మీ దుష్టల బాధలు తెలిసిన వ్యక్తిగా ఒకే సంవత్సరంలో గెలిచిన 4 నెలల్లో 1 కోటి మందితో దరఖాస్తు తీసుకున్నాం. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, పేదోడికి ఇందిరా మిల్లు, రేషన్ కార్డు, ఇలా పెన్షన్ కూడా అన్ని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఆలేరు నెంబర్ 1 వస్తారని మాట ఇచ్చాను కాబట్టి మీ అందరి సహకారంతో ముందుకు పోతున్నా. నాకు పెద్దన్నగా వచ్చినటువంటి చామల కిరణ్ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీని బలపరచుని అభివృద్ధిని మనం ఆకాంక్షిద్దాం. జై కాంగ్రెస్.